బద్వేల్ నియోజకవర్గంలో అవధూత కాశీనాయన పేరుతో అన్నదాత సత్రాన్ని నిర్వహిస్తున్నారు అధ్యక్ష. అయితే సదరు సత్రము అటవీ భూమిలో ఉందన్న కారణంతో అధ్యక్ష అధికారులు దాన్ని కూల్చివేయడం జరిగింది అధ్యక్ష. ఇది చాలా బాధాకరం అధ్యక్ష. కాశీరెడ్డి నాయన క్షేత్రం కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం. వాస్తవానికైతే ఇది అటవీ జోను, టైగర్ జోన్ అని సెంట్రల్ గవర్నమెంట్ ఐడెంటిఫికేషన్ చేసేది వాస్తవం అధ్యక్ష. కాబట్టి ఇటువంటి పవిత్ర క్షేత్రాన్ని కాపాడాల్సిన అవసరం మన ప్రభుత్వానికి ఉంది. కాశీరెడ్డి ఆయన మండలంలో జరిగిన ఇష్యూను ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా నాకు తెలిసి బద్వేల్ కాన్సెన్స్ ఇన్ఛార్జ్ వాళ్ళు కూడా తీసుకుపోయారు. ఈరోజు ఈ విధంగా ఫారెస్ట్ అధికారులు వచ్చేసి చెప్పా పెట్టకుండా గతంలో దానిపైన రిప్రజెంటేషన్లు ఇస్తే కూడా పై అధికారులకు స్టేట్ లెవెల్లో, సెంట్రల్ లెవెల్లో అన్ని చోట్ల పైన ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఇవాళ బద్వేల్ నియోజకవర్గం కడప జిల్లాలో కాశీరెడ్డి నాయన ఆశ్రమం దగ్గర ఉన్నటువంటి అన్నదాన సత్రాలని ఫారెస్ట్ అధికారులు కూల్చివేశారనేటువంటిది సంఘటన, దురదృష్టకరమైన సంఘటన అధ్యక్ష. ఫారెస్ట్ అధికారులు ఇది ఎప్పటికప్పుడు వాళ్ళకి అప్డేట్ అవుతా ఉన్నాయి అధ్యక్ష. గతంలో ఇది నార్మల్ ఫారెస్ట్ గా ఉండేది, తర్వాత రిజర్వ్ ఫారెస్ట్ అయింది, తర్వాత వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఇవాళ టైగర్ జోన్ అని, ఇలా రకరకాలుగా వాళ్ళు దాన్ని పెంచుకుంటా పోతున్నారు. కాబట్టి దీని రిస్ట్రిక్షన్స్ టైం టు టైం ఇది మారినప్పుడంతా అవి పూర్తిగా ఆ నిబంధనలను అమల్లోకి వచ్చి అసలు ఒక మనిషి గుడి దగ్గరికి పోవాలన్నా కూడా అనుమతి ఫారెస్ట్ అధికారి ఇవ్వాల్సిన పరిస్థితి అధ్యక్ష. ఇప్పటికే ప్రభుత్వ దృష్టికి వచ్చింది. దీన్ని దేవాదాయ శాఖలోకి తీసుకోవాలనేటువంటి ప్రతిపాదన కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి వీటి విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత మళ్ళీ మీకు ద్వారా గౌరవ సభ్యులకి సమాచారాన్ని అందిస్తాను అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు గౌరవ హెచ్ఆర్డి మినిస్టర్ గారు కూడా వెంటనే రియాక్ట్ అయ్యారు అధ్యక్ష. నిన్ననే ఈ జరిగిన విషయాలన్నీ కూడా వారు చూసిన తర్వాత ఇవాళ ట్విట్టర్లో వారు రియాక్ట్ అయ్యి ఇది చాలా తప్పు జరిగిన దానికి మమ్మల్ని మన్నించండి, మళ్ళీ మేము దీన్ని పునర్నిర్మాణం చేయడానికి ఏం కావాలో అన్ని చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష.